ఇక్కడ చేసింది రెండు కూడా. అవును. మరి ఇప్పుడు తప్పనాలా ఒప్పనాలా దీంట్లో? అదే కదా. ఇప్పుడు ఒక ఆస్పెక్ట్ లో చూసినప్పుడు యాక్ట్ శిక్షణ పడాల్సిందే, ఇంకొక ఆస్పెక్ట్ లో చూసినప్పుడు ఇంత డబ్బులు వచ్చినప్పుడు ఏముంది, బ్రాహ్మణుడు ఏదో తప్పుతో దొరికాడు మొదటిసారి కదా అన్నటువంటిది. రెండు ఆస్పెక్ట్ లో ఉంటాయి. ఎవరేది అన్నటువంటిది అట్లా ఆలోచించుకోవచ్చు. కానీ సార్ ఒకటి ఇందులో 3 అంశాలు ప్రధానంగా. ఒకటి, ఈయనకి రవికుమార్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఆదాయానికి మించిన ఆస్తులు ఎలా వచ్చాయి అనే దాని మీద విచారణ పూర్తిగా చేయకుండా ఆస్తులు రాసిచ్చేస్తే లోక్ అదాలత్లో రాజీకి రెడీ అయిపోయారా. రెండోది, సరైన శిక్ష పడలేదు ఈయనకనేది. ఇప్పుడు మూడో అంశం, పోలీసుల మీద కూడా చర్యలు ఏమన్నా ఉంటాయా, చట్టపరంగా చర్యలు తీసుకోవాలా. ఈ 3 విషయాల్లో సిఐడి గాని ఏసీబీ గాని ఇప్పుడు మళ్ళీ విచారణ చేసే అవకాశం, లోతుగా వెళ్లే అవకాశం ఉందా? ఇప్పుడు మూడోది అయితే జరిగిపోతుంది అధికారుల మీద, పోలీసుల మీద. అప్పుడు వైసీపీ గవర్నమెంట్ లో పనిచేశారు కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టే వ్యవహారం నడుస్తుంది. ఇప్పుడు వీళ్ళకి ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళందరినీ పెట్టేస్తారు అక్కడ, ఎవరిని వద్దనుకుంటే వాళ్ళని కాపాడతారు. ఇక మీరు అన్నట్టు అతనికి ఆదాయానికి మించిన ఆస్తులు తిరుమల వీళ్ళ ఉద్యోగం కాదు, అది పోలీసు ఉద్యోగం కాదు, అది ఎందుకంటే ఎందుకంటే అతను టీటీడీ ఎంప్లాయ్ కాదు. టీటీడీ తరపున జిఎంగార్లని ఇద్దరు ఉంటారు, పెద్ద జిఎంగారు చిన్న జిఎంగారు అని. రామానుజులు అక్కడ ఆలయ నిర్వహణని ప్రారంభించిన నాడు ఆ రోజుల్లో రోడ్డు